హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర 17వ రోజు అండి. వాస్తవానికి గత 3 రోజులుగా ఈ మంచి మాటను పంపలేకపోయానండి. హైదరాబాద్ వెళ్ళటం, అక్కడ అనుకోని విధంగా మన పిఎంసి ఛానల్లో రికార్డింగ్ స్టూడియోలో ధ్యానానుభవాలని రికార్డ్ చేయడానికి అక్కడ కొంత పడింది. సో నిన్న ఉదయం వచ్చాను. ఈ రోజు నుంచి తప్పనిసరిగా మరి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ చెప్పేదంతా ఓషో చెప్తున్నాను కానీ భావించాలండి. నేను మా తండ్రి గారి ఊరిలో 11 ఏళ్ళ పాటు ఉన్నా. నేను బలవంతంగా దౌర్జన్యంగా స్కూల్కి తీసుకెళ్ళబడుతున్నా. పైగా అది ఒకరోజు సంగతి కాదండి, ప్రతిరోజు జరిగే దినచర్య ఇది. ప్రతి ఉదయం నేను స్కూల్కి వెళ్ళటానికి నన్ను బలవంతం చేసేవారు. మా బాబాయిల్లో ఎవరో ఒకరు నన్ను స్కూల్కి తీసుకువెళ్ళి నేను టీచర్ ఆధీనంలోకి వెళ్ళేదాకా ఈడ్చుకుని వెళ్ళేవారు. ఒకరి చేతుల్లోంచి మరొకరి చేతుల్లోకి మారేటువంటి వస్తువుల ఒకరి నుంచి ఇంకొకరికి అప్పచెప్పబడే ఖైదీలా వాళ్ళందరూ ప్రవర్తించేవారు. కానీ ఇప్పటికి కూడా విద్యాభ్యాస శిక్షణ అంటే అర్థం బలవంతంగా దౌర్జన్యంగా చేయబడే ఒక ప్రక్రియ విధానంగానే కొనసాగుతుంది. ప్రతి తరం క్రొత్త తరాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తుంది. అది తప్పకుండా ఒక రకమైన బలాత్కారం, ఒక ఆధ్యాత్మికమైన బలాత్కారం. సహజంగానే ఎక్కువ శక్తి గల దృఢవంతులు పెద్దవారైనటువంటి తల్లిదండ్రులే ఒక చిన్నపిల్లవాడిని ఇలా బలవంతం చేస్తారు. నన్ను స్కూల్కి తీసుకువెళ్ళే మొదటి రోజు నుంచి నేను ఒక తిరుగుబాటుదారుడిగా ఉండేవాడిని. ఆ స్కూల్ గేటు చూసిన క్షణమే మా నాన్నగారిని ఇలా అడిగా, ఇది జైలా లేక స్కూలా? ఇదేంట్రా, ఎలాంటి ప్రశ్న ఇది? ఇది ఒక స్కూలు, నువ్వేమి భయపడకు. నేనేమీ భయపడలేదండి. స్కూల్ గురించి ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకోవాలో అని కేవలం నేను ఆలోచిస్తున్నా, అంతే. ఇంత పెద్ద గేటు ఉండాల్సిన అవసరం ఏంటి దీనికి? పిల్లలందరూ కూడా, అదే ఖైదీలందరూ లోపల ఉన్నప్పుడు, పిల్లలందరూ అంటే ఖైదీల్లాగా ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా లోపల ఉన్నప్పుడు ఆ స్కూల్ గేటు మూసేస్తారు. ఆ గేటు సాయంత్రం పిల్లలు మళ్ళీ రాత్రికి ఇంటికి వెళ్ళటానికి వదిలేసినప్పుడే తెరుస్తారు. నేను ఇంకా ఇప్పుడు కూడా ఆ గేటుని మరి నాకు బాగా గమనంలో చూడగలుగుతున్నా కూడా. మా నాన్నగారి ప్రక్కన ఆ వికారమైన అసహ్యకరమైన స్కూల్లో చేరటానికి నిలబడటం, ఇదంతా కూడా నాకు ఇప్పటికీ గుర్తే ఉంది. ఆ స్కూలు వికారంగా ఉండేది, కానీ ఆ గేటు ఇంకా అసహ్యంగానే ఉండేది. అది చాలా పెద్ద గేటు. దాన్ని ఏనుగు ద్వారం అని కూడా పిలిచేవారు. ఒక ఏనుగు అందులో నుంచి వెళ్ళగలిగేంత పెద్దది ఆ గేటు. బహుశా సర్కస్లోని ఏనుగులకు అది బాగుంటుందేమో, కానీ చిన్నపిల్లలకు మాత్రం అది చాలా పెద్దది. నేను నా ప్రాథమిక స్కూలు ఏనుగు ద్వారం వద్ద నిలబడి ఉన్నా. ఆ గేటు నా జీవితంలో చాలా విషయాలని మొదలయ్యేటట్లే చేసింది. నేను ఒక్కడిని అక్కడ నిలబడలేదనుకోండి, నాతో మా నాన్నగారు కూడా ఉన్నారు. ఆయన నన్ను స్కూల్లో చేర్పించడానికి వచ్చారు అక్కడికి. నేను ఆ పెద్ద గేటుని చూడగానే వద్దు అన్నా. నేను ఇంకా పదాన్ని ఇప్పటికీ వెనకలను కూడా. ఒక చిన్న కుర్రాడు ప్రతిదాన్ని పోగొట్టుకొని నేను ఆ పిల్లవాడి మొహంపై ప్రశ్నార్థకాన్ని, ఏం జరగబోతుందని ఆశ్చర్యపోయినట్లుగా ప్రశ్నార్థక మొహాన్ని పెట్టి ఇప్పటికీ చూడగలను కూడా. నేను ఆ గేటుని చూస్తూ నిలబడ్డా. మా నాన్నగారు నన్ను ఇలా అడిగారు, ఈ పెద్ద గేటుని చూసి నువ్వేమన్నా భయపడుతున్నావా అని అన్నాడు. నేను మా నాన్నగారితో అన్నాను, వద్దు. అది ప్రాథమిక పాఠశాల ప్రవేశించేబోదు నేను అన్న మొట్టమొదటి మాట అండి. అలాగే యూనివర్సిటీ వదిలేటప్పుడు అన్న నా ఆఖరి మాట కూడా అదే. ఇది తెలిస్తే మీరందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. మొదటి సందర్భంలో నాతో మా నాన్నగారు నిలబడ్డారు. అప్పుడు ఆయన అంత వృద్ధుడేం కాదండి.
కానీ ఓ చిన్నపిల్లవాడైన నాకు ఆయన వృద్ధుడి క్రిందే జమ. ఇక రెండవ సందర్భంలో, అంటే యూనివర్సిటీ వదిలే సమయంలోనే నిజంగానే ఓ వృద్ధుడైన వ్యక్తి నా ప్రక్కన నిలబడ్డాడు. అప్పుడు ఇంకా పెద్ద గేటు దగ్గర మేమిద్దరం నిలబడ్డాం. మొదటి గేటు ఏనుగు ద్వారం. అక్కడ నేను మా నాన్నగారితో లోపలికి వెళ్ళటానికి ఇష్టపడకుండా నిలబడటం జరిగింది. అలాగే ఆఖరి గేటు కూడా ఒక ఏనుగు ద్వారమే. అక్కడ కూడా నేను వృద్ధుడైన మా ప్రొఫెసర్తో మళ్ళీ లోపలికి వెళ్ళటానికి ఇష్టం లేకుండా నిలబడ్డాను. ఒక్కసారి చాలు, రెండోసారి మరీ ఎక్కువ అవుతుంది. మొదటి గేటు దగ్గర ప్రారంభమైన వివాదం ఆఖరి గేటు వరకు కూడా నడిచింది. మా నాన్నగారితో నేను చెప్పిన వద్దు అన్న పదమే మా ప్రొఫెసర్తో కూడా అన్నా. నిజంగానే ఆయన కూడా నాకు తండ్రి కింద లెక్కే. వద్దు, అదే నా మాట అయిపోయింది. అది నా మొత్తం అస్తిత్వంలో ఒక ప్రముఖ భాగం అయిపోయింది. నేను మా నాన్నగారితో అన్నాను, వద్దండి, నాకు ఈ గేట్లోకి ప్రవేశించడం ఇష్టం లేదు. ఇది ఒక స్కూల్ కాదు, ఇది ఒక జైలు. ఆ గేటు, ఆ స్కూలు భవనం రంగు చాలా విచిత్రమైన సంగతే. ప్రత్యేకంగా భారతదేశంలో జైళ్ళు, స్కూళ్ళు ఒకటే రంగుతో పెయింట్ చేయబడి ఉంటాయి. ఆ రెండు కూడా ఎర్ర ఇటుకలతో నిర్మిస్తారు. అది ఒక స్కూలా లేక జైలా అనేది తెలుసుకోవటం చాలా కష్టం కూడా. నేను మా నాన్నగారితో అన్నాను, చూడండి నాన్నగారు, ఈ స్కూల్ చూడండి, దీన్ని మీరు స్కూల్ అంటారా? ఈ గేటు చూడండి, కనీసం 4 ఏళ్ళు దీనిలో ఉండమని మీరు నన్ను బలవంతం చేస్తున్నారే. అప్పుడు మా నాన్నగారు అన్నారు, నేను మొదటి నుంచి భయపడుతూనే ఉన్నానురా. మీ తాతయ్య, మరీ ప్రత్యేకంగా మీ నాని నిన్ను అలా చెడగొడతారని నేను ఎప్పుడు భయపడుతూనే ఉన్నా. ఆ మాటలకు మీ అనుమానం లేక భయం సరైందేనండి, కానీ ఆ పని జరిగిపోయింది కదా. ఇక ఇప్పుడు దాన్ని ఇంకెవ్వరూ మామూలుగా మార్చలేరు. కనుక మనం ఇంటికి వెళ్దాం పదండి అన్నాను. అదేంటి, ఇంటికి వెళ్ళటం ఏమిటి? నేను అవును లేక కాదు అనటానికి నాకు ఆ స్వేచ్ఛ లేదు. మీరు దీన్ని విద్యాభ్యాసం అని పిలుస్తారా? కానీ ఒకవేళ మీరు అలా చేయాలనుకుంటే దయచేసి నన్ను ఏమీ అడగొద్దు. ఇదిగో నా చేయి నీకు ఇస్తున్నా, నన్ను లోపలికి ఈడ్చుకొని లాక్కొని వెళ్ళండి. నాకై నేను ఎన్నడూ కూడా ఈ చండాలపు సంస్థలో ప్రవేశించలేదు అనే తృప్తి అయినా కనీసం నాకు మిగులుతుంది. దయచేసి కనీసం నాకు ఉపకారాన్ని చేసి పెట్టండి. ఆ మాటలకు మా నాన్న చాలా నిరుత్సాహపడ్డారు. అయినా సరే ఆయన నన్ను లోపలికి ఈడ్చుకొని వెళ్ళినట్టు లాక్కెళ్ళారు బలవంతంగా. ఆయన ఒక సరళమైన వ్యక్తి, అయినా కూడా అలా నన్ను బలవంతంగా లాక్కెళ్ళటం సరైంది కాదు అని ఆయనకు తక్షణమే అర్థమైపోయింది. ఆయన నాతో అన్నారు, నేను నీకు తండ్రినైనా సరే నేను లోపలికి అలా బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళటం అది నాకు సరైందిగా అనిపించట్లేదురా అన్నాడు. ఆ మాటలకు మీరు తప్పు చేస్తున్నానేమో అనే అపరాధ భావంతో ఏమాత్రం ఉండొద్దండి. మీరేం చేస్తున్నారో అది పూర్తిగా సరైందే. ఎందుకంటే ఎవరో ఒకరు నా బలవంతంగా స్కూల్ లోపలికి తీసుకెళ్లాల్సిందే కదా. ఎందుకంటే నా సొంత నిర్ణయంతో నేను స్కూల్కి లోపలికి వెళ్ళటం అనేది కుదరదు. నా నిర్ణయం వద్దు అనే ఉంటుంది. మీ నిర్ణయం నాపై రుద్దొచ్చు. ఎందుకంటే నేను తినటానికి, తాగటానికి, బట్టలకి, ఉండటానికి, ఇంటికి, ప్రతిదానికి మీపై ఆధారపడి ఉన్నాను కదా. మరి నా మీద మీరు ఆ అధికార స్థితిలో ఉంటారు కదా. కొంతకాలం తర్వాత మా నాన్న సన్యాస దీక్షను తీసుకున్న రోజున తనను తాను ఎప్పుడూ కూడా క్షమించుకోలేకపోయారు. ఆయన నాతో అన్న మొదటి మాట ఏమిటంటే, నన్ను క్షమించు, ఎందుకంటే నేను నీ పట్ల చాలా పొరపాటు పనులు చేసున్నా, లెక్కలేనని పొరపాట్లు కూడా చేశాను. నాకు తప్పని ఏమాత్రం అనిపించని తెలియకుండా చాలాసార్లు నీ పట్ల చేసున్నా, కాబట్టి నాకు క్షమించరా అని అంటాం. ఆ రోజు మా నాన్నగారితో ఒక గొప్ప సంవాదం మొదలైంది. అయితే అది అప్పుడప్పుడు అలా కొనసాగుతూనే ఉండేది. చివరకు ఆయన సన్యాస దీక్ష తీసుకున్న రోజు మాత్రమే అది సమాప్తం అయింది. దాని తర్వాత ఇంక ఎలాంటి వివాదం అన్న ప్రశ్న లేకుండా ఆయన తనని తాను సమర్పణ చేసుకున్నారు. సన్యాస దీక్ష తీసుకున్న రోజు ఆయన నా పాదాలు పట్టుకొని ఏడ్చేశారు. నేను అలాగే నిలబడి ఉన్నా.
మరి నిజంగా దీన్ని మీరు ఎవరైనా నమ్మగలరా? ఒక మెరుపుల ఆ పురాతనమైన స్కూలు, ఆ ఏనుగు ద్వారం, ఓ చిన్నపిల్లవాడు స్కూలు లోపలికి వెళ్ళటానికి మొరాయించటం, మా నాన్నగారు నన్ను స్కూల్ లోపలికి ఈడ్చుకెళ్ళటం అంతా నా కళ్ళ ఎదుట ఒక మెరుపులా మెరుస్తూ ఉన్నాయి. అది చూసి నేను నవ్వుకున్నా. మా నాన్నగారు అడిగారు, నువ్వెందుకు నవ్వుతున్నావని. ఇక ఈ సంఘర్షణ ఈ రోజుతో అంతమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, అందుకే నవ్వుతున్నాను అన్నాను. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానస్తరారు. థ్యాంక్ యూ.